నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఎన్సీఆర్బీ లెక్కలు ప్రకారం మన దేశ ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే చర్యలు బాగా పెరుగుతూ ఉన్నాయి. ఈ దేశంలో 2014 నుంచి 2020 నాటికి 500% ఈ విద్వేషాలు రెచ్చగొట్టడం అనేది పెరిగింది. అలాగే ఇండియా హేట్ ల్యాబ్ నివేదిక ప్రకారం కేవలం 2024లో మాత్రమే లెక్క చూసుకున్న 74% ఉన్మత్త ప్రసంగాలు పెరిగాయి. ఇవి 1165 పెరిగాయి. గడిచిన సంవత్సరం జూన్ నుంచి ఈ సంవత్సరం జూన్ వరకు చూసుకుంటే దానికి సంబంధించిన నేరాలు కూడా విపరీతంగా పెరిగాయి. 947 విద్వేష నేరాలు భారతదేశం మొత్తం మీద పెరిగాయి. ఇవి కేవలం రికార్డెడ్ నేరాలు మాత్రమే. రికార్డు కాకుండా ఉండేవి 10 రెట్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉన్న ఎన్సీఆర్బీ లెక్కలు చూసినా కూడా ఇంత దారుణంగా ఉంది. ఈ దేశ ప్రజల మధ్య కులం పేరుతో, మతం పేరుతో అనేక రకాల విద్వేషాలను రెచ్చగొడుతున్నటువంటి ప్రమాదకర పరిస్థితులు దేశంలో పెరుగుతా ఉన్నాయి ఈ 10 ఏళ్ల కాలంలో. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఎన్సీఆర్బీ లెక్కలు ప్రకారం మన దేశ ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే చర్యలు బాగా పెరుగుతూ ఉన్నాయి. ఈ దేశంలో 2014 నుంచి 2020 నాటికి 500% ఈ విద్వేషాలు రెచ్చగొట్టడం అనేది పెరిగింది. అలాగే ఇండియా హేట్ ల్యాబ్ నివేదిక ప్రకారం కేవలం 2024లో మాత్రమే లెక్క చూసుకున్న 74% ఉన్మత్త ప్రసంగాలు పెరిగాయి. ఇవి 1165 పెరిగాయి. గడిచిన సంవత్సరం జూన్ నుంచి ఈ సంవత్సరం జూన్ వరకు చూసుకుంటే దానికి సంబంధించిన నేరాలు కూడా విపరీతంగా పెరిగాయి. 947 విద్వేష నేరాలు భారతదేశం మొత్తం మీద పెరిగాయి. ఇవి కేవలం రికార్డెడ్ నేరాలు మాత్రమే. రికార్డు కాకుండా ఉండేవి 10 రెట్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉన్న ఎన్సీఆర్బీ లెక్కలు చూసినా కూడా ఇంత దారుణంగా ఉంది. ఈ దేశ ప్రజల మధ్య కులం పేరుతో, మతం పేరుతో అనేక రకాల విద్వేషాలను రెచ్చగొడుతున్నటువంటి ప్రమాదకర పరిస్థితులు దేశంలో పెరుగుతా ఉన్నాయి ఈ 10 ఏళ్ల కాలంలో.